నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. నా పేరు నాగరాజు. ఈరోజు వీడియోలో మనకు డిఎస్సి లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. టెట్ కమ్ టీఆర్టీ రిక్రూట్మెంట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కింద మనకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీని చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఈ నోటిఫికేషన్ అనేది 15/2/2019 తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే 25/2/2019 నుంచి ప్రారంభించబడి 11/3/2019కి ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు పేమెంట్ చేయడానికి 11/3/2019 చివరి తేదీ. అలాగే ఆన్లైన్ అప్లికేషన్కి మాత్రం 12/3/2019 దాకా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే http://csc.ap.gov.in. అలాగే అప్లికేషన్ ఫీ చూసుకుంటే 500 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీ అనేది. ఇక యూజర్ గైడ్ మనకి ఇవ్వడం జరిగింది వెబ్సైట్లో, అదొకసారి చూసుకోండి అని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని కేవలం రిటర్న్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 100 మార్క్స్ అనేది రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు చెప్తాను. సో ఏ డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అనేది మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళంలో 37 వేకెన్సీలు, విజయనగరంలో 34, విశాఖపట్నం 41, ఈస్ట్ గోదావరి 52, వెస్ట్ గోదావరి 43, కృష్ణా 46, గుంటూరు 50, ప్రకాశం 50, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 43, కడప 46, చిత్తూరు 57, అనంతపురం 55, కర్నూలు 48, టోటల్ 602 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎలిజిబిలిటీ ఏంటి అనేది మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్లో మస్ట్ పాసెస్ బ్యాచిలర్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో పాస్ అయి ఉండాలి. అంటే బీఈడీ చేసి ఉండాలి ఏదైనా ఒక స్పెషల్ ఎడ్యుకేషన్లో. లేదా మస్ట్ పాసెస్ బ్యాచిలర్ డిగ్రీ అండ్ బీఈడీ జనరల్ చేసిన అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఈడీ జనరల్ విత్ 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ జనరల్ బీఈడీ డిగ్రీ విత్ 2 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. అలాగే బ్యాచిలర్ డిగ్రీ అండ్ జనరల్ బీఈడీ డిగ్రీ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. వీళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. 1 July 2019 నాటికి ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే 49 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే 54 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన టైం లిమిట్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు మనకు బాక్స్లో. పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది 15 మార్క్స్కి. పర్స్పెక్టివ్స్ ఇన్ సోషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి వెళ్ళి 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 5 మార్క్స్కి రావడం జరుగుతుంది. మెథడాలజీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి వెళ్ళి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 10 మార్క్స్కి రావడం జరుగుతుంది. అలాగే సైకాలజీ విత్ రిఫరెన్స్ టు సిడబ్ల్యూఎస్ఎన్కి వెళ్ళి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 10 మార్క్స్కి రావడం జరుగుతుంది. కేటగిరీ ఆఫ్ డిసెబిలిటీ స్పెషలైజేషన్కి వెళ్ళి మనకు ఈ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈచ్ కేటగిరీ హ్యాజ్ ఈక్వల్ మార్క్స్ అని ఇవ్వడం జరిగింది. మనకు 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 60 మార్క్స్కి రావడం జరుగుతుంది. టోటల్గా 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక వైటేజ్ కింద మనకు ఐఈఆర్టీస్ కింద 5 మార్క్స్ అనేది యాడ్ అవుతున్నాయి. వైటేజ్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే షెల్ బి గివెన్ టు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ సర్వశిక్ష అభియాన్లో చేసినటువంటి అభ్యర్థులకు 5 మార్క్స్ అనేది వైటేజ్ చేసుకోవడం జరుగుతుంది. వైటేజ్ 0.5 మార్క్ 1/2 ఫర్ ఎవ్రీ వన్ కంప్లీటెడ్ ఇయర్ సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 5 మార్క్స్. నెక్స్ట్ మోర్ దెన్ 6 months ఉన్నట్లయితే 1 year కంప్లీట్ అయినట్టు తీసుకోవడం జరుగుతుంది. లెస్ దెన్ 6 months ఆఫ్ సర్వీస్ 1 year విల్ బి ఇగ్నోర్డ్, 1 year కాదని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు వైటేజ్ అనేది కూడా సర్వశిక్ష అభియాన్లో ఎవరైనా చేసినట్టుంటే వాళ్ళకి 5 మార్క్స్ అనేది వైటేజ్ కలపడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే ఓసీకి 60% మార్క్స్ వస్తాయి క్వాలిఫై అయినట్లు, బీసీకి 50%, ఎస్సీకి 40%, ఎస్టీకి 40%, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్కి 40% మార్క్స్ వస్తే సరిపోతుంది. 40% మార్క్స్ అంటే 100 మార్క్స్ పేపర్ కండక్ట్ చేస్తుంది కాబట్టి 40 మార్క్స్ వస్తే సరిపోతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారని చెప్పాను. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకసారి మీకు డైరెక్ట్ షెడ్యూల్కి ఒక క్లిప్పింగ్ ఇచ్చారు, మనకు షెడ్యూల్ క్లిప్పింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్. నాకు డైరెక్ట్గా ఇచ్చినటువంటి
షెడ్యూల్ అని చెప్పుకోవచ్చు. ఈ షెడ్యూల్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 25వ తారీఖు నుంచి ప్రారంభించబడి 11వ తారీఖు అనేది పేమెంట్ ఉంటుంది. 12వ తారీఖు ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ. సో హెల్ప్ డెస్క్ సర్వీసెస్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్. హెల్ప్ డెస్క్ సర్వీసెస్ ఎప్పటి నుంచి ఉంటాయంటే మనకు వర్కింగ్ అవర్స్ అంటే వాళ్ళకు వర్కింగ్ అవర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వర్కింగ్ అవర్స్లో మాత్రమే మనకు హెల్పింగ్ అనేది లభించడం జరుగుతుంది. 25/2/2019 తర్వాత మనకు హెల్ప్ డెస్క్ అనేది లభించడం జరుగుతుంది. ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది 1/4/2019 తారీఖు నుంచి మనకు మాక్ టెస్ట్ అవైలబుల్లో ఉంటుంది. అలాగే హాల్ టికెట్స్ అనేది 7/5/2019 తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ చూసుకుంటే 15/5/2019 తారీఖున ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక ఇనిషియల్ కీ అనేది 16/5/2019 తేదీన ఇనిషియల్ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఆబ్జెక్షన్స్ కూడా 16 నుంచి 20 తారీఖు 5వ నెలలో ఆబ్జెక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ కీ అనేది 23/5/2019 తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ అనేది 25/5/2019 తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానీ అలాగే రెవెన్యూ హెడ్ క్వార్టర్స్లో కానీ మండల్ హెడ్ క్వార్టర్స్లో కానీ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.